టీఆర్ఎస్ పేరును ఎలా ఇస్తారు? ఎట్లిచ్చినావు టీఆర్ఎస్ పేరుని? మాది కదా అది. ఎవరు అడిగిరట? కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్ఎస్ నేత ఒక ఆయన ఫోన్ చేసిండట. ఎట్లిస్తావా నువ్వు టీఆర్ఎస్ పేరుని? కేసీఆర్ బిడ్డ అయితేంది, ఎవరైతేంది, టీఆర్ఎస్ పేరుని ఎట్లిస్తావు? అది మాకు మోసం అయ్యేటట్టుందని అన్నాడట. వివరాలు తెలిపేందుకు నిరాకరించిన సదరు అధికారి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలి అని సూచన. పిచ్చోళ్ళు ఉన్నట్టుంది ఇల్లు, ఈ అడిగిన వాళ్ళు కూడా పిచ్చోళ్ళు ఉన్నట్టుంది. అరే ఆయన ఆల్రెడీ ఇదే టీఆర్ఎస్ పేరుతో అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరైనా నరాల సత్యనారాయణ ఆయన తెలంగాణ రక్షణ సమితి పేరుతో ఆనాడే ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకుంటే 2023లోనే మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడే అప్లై చేసుకుంటే ఆయనకు అవకాశం ఇవ్వలే. ఏమని చెప్పింది ఎలక్షన్ కమిషన్? ఇంకొక లెటర్ ఏదైనా యాడ్ చేసుకోండి, లేకపోతే టీఆర్ఎస్ పేరుతో ఇవ్వం, ఎందుకంటే ఇది మొన్ననే ఒక పార్టీకి ఉండే, ఆ పార్టీ పేరు మార్చుకునేది, అది ఖాళీగా ఉన్నా ఇప్పటికిప్పుడు ఇవ్వమని చెప్పింది. ఆయన అప్పుడు టీఆర్ఎస్ డి అనే పేరుతో, టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనే పేరుతో ఆయన పార్టీ పేరుని పెట్టుకున్నాడు. దాన్ని ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేసింది. కోర్టుకు పోయిర్రు ఎవరో, కోర్టుకు పోతే కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అయిన తెలంగాణ రక్షణ సమితికి లేని ఇబ్బంది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకున్న కవితకి ఏమి ఇబ్బంది? ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కవిత దాపితే ఆ టీఆర్ఎస్ డీది కూడా ఆపాల్సి వస్తుంది. ఆల్రెడీ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అక్కడ పర్మిషన్ ఇచ్చేసినారు. మరి ఇక్కడ ఆగడానికి ఏముంది? ఇక్కడ ఆగడానికి అవకాశం లేదు.